ఈరోజు మన వీడియో ఏంటంటే M3 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3. ఇది కొంచెం టఫెస్ట్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్. అది ఈ సబ్జెక్ట్ మనం ఎలా క్లియర్ చేయాలి, అసలు ఇంపార్టెంట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం మెయిన్గా 5 యూనిట్స్ ఉన్నాయి మనకి. వెక్టర్ క్యాల్కులస్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఫోరియర్ సిరీస్, పీడిఏ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్. అన్ని యూనిట్లకు కూడా ఈక్వల్ వెయిటేజ్ మనకి 14 మార్కులు. అంటే మెయిన్లీ ఒక్కొక్క యూనిట్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తే ఎవ్రీ ఎస్ఏ క్వశ్చన్ వెయిటేజ్ 7 మార్క్స్ వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఒక 28 మార్క్స్ ఎలా తెచ్చుకొని M3 ఎలా క్లియర్ చేయాలి. మనం దీంట్లో మెయిన్గా మనకి స్కోరింగ్ వచ్చి యూనిట్ ఏముందంటే ద పీడిఏ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్. ద పీడిఏ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ అనేది ఈజీ యూనిట్ అండ్ ఈజీగా మనకు మార్క్స్ అనేది ఎక్కువ గెయిన్ చేయడానికి ప్రాబిలిటీ ఉంది. అండ్ ఆల్సో వెక్టర్ క్యాల్కులస్ అండ్ పీడిఏ సెకండ్ ఆర్డర్ ఆల్సో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మనకు కొంచెం డిఫికల్ట్గా ఫేస్ చేసేది ఏముందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫోరియర్ సిరీస్. మీరు ఈ ఆర్డర్ కానీ ఫాలో అవుతే మీరు ఈజీగా M3 అనేది క్లియర్ చేయొచ్చు. అసలు హౌ టు రైట్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామ్, అసలు ఎగ్జామ్ పేపర్లో మనం క్వశ్చన్స్ అనేవి ఎలా రాయాలి, అసలు ఎలా రాస్తే మ్యాథమెటిక్స్ అనేది క్లియర్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ప్రాపర్గా క్వశ్చన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జామ్ కరెక్షన్ చేసే ఫ్యాకల్టీకి ఇది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు, క్వశ్చన్ నెంబర్ సరిగ్గా వేయరు. ఇది మాత్రం ఫస్ట్ ప్రాపర్గా చూసుకోండి. నెక్స్ట్, రైట్ ద గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మీరు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రాయండి. రాయడం వల్ల ఏంటంటే చూడడానికి ఒక క్వశ్చన్ అనేది ఒక అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫార్ములాస్ అక్కడ బేస్ చేసుకుని అలా స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయండి. అండ్ మీరు ఫార్ములాస్ అనేవి మెన్షన్ చేయాలి పేపర్లో. ఒక సైడ్ ప్లేలో మీరు ఫార్ములాస్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరు రాసిన ప్రాసెస్ తప్పని సార్ ఫార్ములా మెన్షన్ చేశారనుకో మీకు వచ్చనే ఒక ఉద్దేశంతో ఒక మార్క్స్ వేసేయడానికి ఛాన్స్ ఉంది. ఫైనల్గా కన్క్లూజ్ ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆన్సర్. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అనేది రాయాలి మీరు. ఎగ్జాంపుల్ ఒక సమ్ ఎలా రాయాలో మేము చూపిస్తాను చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻3t అండ్ -2e⁻−2t అండ్ +sin 2t. ఇలా ఒక సమ్ ఇచ్చాడంటే ఎగ్జామ్లో ముందు ఇచ్చిన క్వశ్చన్ని గివెన్ రాసుకోండి. ఇలా గివెన్ అని పెట్టి రాసి తర్వాత లాప్లాస్ అప్లై చేసి ఇలా స్టెప్స్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. మీరు ప్రాసెస్ అప్లై చేస్తూ ఉండి పక్కన మీరు ఏ ప్రాసెస్ అప్లై చేస్తారో దాని ఫార్ములాస్ మెన్షన్ చేయండి. దీనివల్ల ఎలా ఉంటుందంటే చూడడానికి ఒక అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు రాసిన కరెక్ట్ అని ఇన్విజేషన్కి ఒక భావన వస్తుంది. ఫైనల్ టచ్గా మీరు ఆన్సర్ అనేది మెన్షన్ చేయాలి. ఇలాగా క్వశ్చన్ విత్ ఆన్సర్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక ప్రాపర్ వేలో మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల క్వశ్చన్ అనేది రాంగ్ అయినా సరే మీరు రాసిన ప్రాసెస్కి ఈజీగా 3 మార్క్స్ అనేవి వేస్తారు. అలా చూసుకున్నా మనం 10 మార్క్స్ అటెంప్ట్ చేసినందుకు ఈజీగా పాస్ అవ్వచ్చు. M3 పాస్ అవ్వడం వెరీ ఈజీ బట్ డిఫికల్ట్. ఎలా ఈజీ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా అవుద్ది. సమ్ స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. మీరు కొన్ని మిస్టేక్స్ మానుకోండి. టు అవాయిడ్ మిస్టేక్స్ లైక్ రైట్ సంథింగ్ x² y² z². ఒక ఈక్వేషన్ రాస్తారు, అది తప్పు అయితే ఇలా కొట్టకండి. కొట్టడం వల్ల ఏమవుద్దంటే అది హైలైట్ అయిపోయి ఆ క్వశ్చన్కే 0 మార్క్స్ వేయడానికి ప్రాబిలిటీ ఉంది. నేనేం చెప్తానంటే దాన్ని వదిలేయండి. అలాగా మీరు ఏదైతే ఉప్పు ఆ లైన్ వదిలేయండి. అండ్ సమ్ స్టూడెంట్స్ వాళ్ళు పేజెస్ వదులుతారు. క్వశ్చన్ నెంబర్కి ఒక పేజ్, క్వశ్చన్ నెంబర్ 2కి ఒక పేజ్ అని. అలా పేజీలు వదలడం ఏంటంటే మీరు 2 పేజీలు వదిలితే అది మీరు ఎన్ని ఎగ్జామ్ అంతా రాసినా సమ్టైమ్స్ కన్సిడర్ చేయరు, ఆ ఎగ్జామ్ వ్యాలిడేట్ అవ్వదు. అందుకని పేజెస్ అనేది వదలడం మానేయండి. అండ్ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మీకు ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ దాకా 3 అవర్స్ మీరు ట్రై చేయండి. ఎవ్రీ క్వశ్చన్ రాయడానికి, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీరు 3 గంటలు వెళ్ళినప్పుడు మీకు గుడ్ రిజల్ట్స్ కనపడతాయి. అసలు బెస్ట్ వే టు ప్రాక్టీస్ మ్యాథ్స్. అసలు మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ అవ్వాలి, ముందు మీరు ఒక ఆర్డర్ వైజ్ యూనిట్ ఎంచుకోండి. మీకు నచ్చిన యూనిట్ ఎంచుకుని అది ఒక ఆర్డర్ వైజ్లో ఉండడానికి చూసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2 మీరు ఏం చేయాలంటే ఫండమెంటల్స్ అండ్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ యూనిట్లో ఉన్న ఫార్ములాస్ ఏంటి, ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి మొత్తం నేర్చుకున్నాక ఒక్కొక్క టాపిక్ వైజ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, నేర్చుకోండి. ఫైనల్గా ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. అలా ఎప్పుడైతే మీరు సాల్వ్ చేస్తారో మీరు ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు తెలిసిందే కదా ఎగ్జామ్ రాయండి. మీరు ఈ వీడియో చూసి ఏం నేర్చుకోవాలంటే అసలు ఏమి యూనిట్స్ ఈజీగా ఉన్నాయని తెలుసుకున్నారు. అండ్ ఆల్సో మ్యాథ్స్ ఎలా ఫాలో అవ్వాలి, మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, ఒక క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, మీరు అన్ని వీడియోలు తెలుసుకున్నారు. ఇక్కడ దాకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఆల్ ది బెస్ట్, గో టు ఎగ్జామ్.